పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో తన సంస్థ ఖర్చులతో పాటు ఉద్యోగుల ఖర్చులను గణనీయంగా తగ్గించుకునేందుకు చూస్తోంది. ఓ నివేదిక ప్రకారం కంపెనీ 15 నుంచి 20% ఉద్యోగులను తగ్గించుకోవచ్చని తెలుస్తోంది. పెరుగుతున్న నష్టాలను నిర్వహించడానికి 197 కమ్యూనికేషన్స్ తన ఉద్యోగుల్లో సుమారు 5,000 నుంచి 6,300 మంది ఉద్యోగులను తొలగించడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులను తగ్గించడం ద్వారా 4 నుంచి 500 కోట్లను ఆదా చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. FY23లో కంపెనీ సగటున 32,798 మంది ఉద్యోగులను పేరోల్లో కలిగి ఉంది. 29,500 ముగ్గురు యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఒక ఉద్యోగికి సగటు ధర 7.87 లక్షల రూపాయలు. FY24 కోసం మొత్తం ఉద్యోగి ఖర్చులు సంవత్సరానికి 34% పెరిగి 3,124 కోట్లకు చేరాయి. ఒక్కో ఉద్యోగి సగటు ఖర్చు 10.6 లక్షలకు పెరిగింది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఖర్చులను తగ్గించడానికి డిసెంబర్లో 1000 మంది ఉద్యోగులను తొలగించడంతో తగ్గింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని నివేదిక సూచిస్తోంది. FY24కి సంబంధించి ఖచ్చితమైన ఉద్యోగుల సంఖ్య ఇంకా వెల్లడి కాలేదు. ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో టెక్నాలజీ, మర్చెంట్ సేల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో పెట్టుబడుల కారణంగా ఉద్యోగుల ఖర్చులు పెరిగాయని కంపెనీ తెలిపింది. ఈ రంగాలలో పెట్టుబడులను కొనసాగిస్తూనే ఇతర విభాగాలలో ఖర్చులను తగ్గించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని పెంచడం, ప్రధాన వ్యాపార రంగాలపై దృష్టి సారించడం, అధిక పనితీరు గనబర్చిన ఉద్యోగులను నాయకత్వ పాత్రలకు ప్రోత్సహించడం ద్వారా, వారికి రివార్డ్ ఇవ్వడం ద్వారా దాని వ్యవసాయ నిర్మాణాన్ని ఆప్టిమైజ్ చేయడం దీని లక్ష్యం.